మామ వెల్కమ్ టు ఫ్రాన్స్ లో తెలుగుడు. ఈరోజు ఈ వీడియో ఏంటంటే క్యాప్ గురించి అనమాట. చాలా మంది అయితే అడుగుతున్నారు నన్ను, అసలు క్యాప్ అంటే ఏంటి, దాని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి అని. క్యాప్ అంటే వచ్చేసి క్యాసీ డెలొకేషన్ ఫ్యామిలీ అని ఉంటుంది. అంటే ఫ్యామిలీ అలయన్స్ ఫండ్స్ అనమాట. ఇక్కడ ఫ్యామిలీ అయితే ఫ్యామిలీ సపోర్ట్ కింద ఇస్తారు, స్టూడెంట్ అయితే స్టూడెంట్ బెనిఫిట్ కింద హౌసింగ్ అసిస్టెన్స్ అని చెప్పేసి ఇస్తారనమాట. అది ఎలా అప్లై చేయాలి ఏంటనేది నేను ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. ఇంకా ఎవరైతే అప్కమింగ్ స్టూడెంట్స్ వస్తున్నారో వాళ్ళకి షేర్ చేయండి, యూజ్ అవుతుంది అనమాట. ఈ వీడియో ఏంటంటే ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఉంటాయి కొన్ని, ఇండియా నుండి తీసుకురావాలన్నమాట. అవి అందులో అయితే ఫస్ట్ బర్త్ సర్టిఫికేట్ అనమాట. అది ట్రాన్స్లేట్ చేపియాలి ఫస్ట్. మనం దాన్ని అపోస్టైల్ చేయించి దాని తర్వాత ఐలెన్స్ ఫ్రాన్స్ నుండి ఫ్రెంచ్లోకి, ఇంగ్లీష్లో ఉంటుంది కదా, దాన్ని ఫ్రెంచ్లోకి ట్రాన్స్లేట్ చేయించి, ఏదర్ తెలుగులో ఉన్న ఇంగ్లీష్లో ఉన్న ఫ్రెంచ్లోకి ట్రాన్స్లేట్ చేయించి దాన్ని తీసుకురావాలన్నమాట. అదొక ఇంపార్టెంట్ డాక్యుమెంట్ అనమాట. అది లేకపోతే క్యాప్ రాదు. ఇక్కడికి వచ్చిన తర్వాత క్యాప్ అనే వెబ్సైట్లో మనం అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. అకౌంట్ క్రియేట్ చేసుకొని ఈ డాక్యుమెంట్స్ అన్ని ఆర్గనైజ్ చేసుకోవాలి. ఫస్ట్ ఏమేంటి అంటే అవి వీసా కాపీ, యూనివర్సిటీ ఎన్రోల్మెంట్ లెటర్, ఇంకోటి ఫ్రెంచ్ బ్యాంక్ అకౌంట్. ఐ సజెస్ట్ బిఎన్పి. ఇక్కడ ఫ్రెంచ్ బ్యాంక్ అకౌంట్ పెట్టండి. రివోల్ట్ పెడితే రాదా అంటే రావచ్చు, రాకపోవచ్చు, ఒక్కొక్కసారి రిజెక్ట్ అవుతుంది. ఎందుకైనా మంచిది, సేఫ్ సైడ్. ఐ రికమెండ్ ఫ్రెంచ్ బ్యాంక్ అకౌంట్, అది పెట్టండి. నెక్స్ట్ వచ్చేసి సోషల్ సెక్యూరిటీ నెంబర్ ఏదైతే ఉంటుందో అది కూడా అడుగుతారు. అది ఇంకా అడిషనల్ డాక్యుమెంట్స్ వచ్చేసి అటెస్టేషన్ ది లోయర్ అని ఉంటుంది. అది కొన్ని ఏరియాస్లో అడుగుతారు, కొన్ని ఏరియాస్లో అడగరు. ఇన్ కేస్ అడిగితే అది ఫిల్ చేసి పంపాలి. అదేంటంటే సైన్ కాపీ ఫ్రమ్ ల్యాండ్ లార్డ్ అని ఉంటుంది అనమాట. దాన్ని ఫిల్ చేసి అందులో అప్లోడ్ చేస్తే సరిపోతుంది. ఇదంతా అయిపోయిన తర్వాత ఒక 2 weeks అయితే ప్రాసెసింగ్ టైం తీసుకుంటుంది. ఇన్ కేస్ కొన్ని ఏరియాలలో త్వరగా కూడా రావచ్చు, చెప్పలేము. సిమ్యులేటర్ ఉంటుంది అనమాట. అంటే మీరు ఎంత కడుతున్నారు, ఎంత కడితే మీకు ఎస్టిమేషన్ ఎంత వస్తుంది, అంటే మీ రూమ్ సైజ్ ఎంత. మినిమం రూమ్ సైజ్ అయితే 9 meters² ఉండాలన్నమాట. దానికంటే తక్కువ ఉంటే క్యాప్ అనేది రాదు. అది గుర్తుపెట్టుకోండి మీరు రెంట్ తీసుకునేటప్పుడు. రూము కేస్ మీకు 440 కట్టారు, అందులో 202 రావాలి. కాకపోతే మీకు ఒకలా 100 ఇలానే వచ్చింది అనుకోండి, ఏం ప్రాబ్లం లేదు. మళ్ళీ కంప్లైంట్ లెటర్ రాసి వాళ్ళకి సబ్మిట్ చేస్తే రెస్పాండ్ అవుతారు అనమాట. అదనమాట వీడియో అయితే. ఇంకా క్యాప్లో ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ, ఇంకేమన్నా ఫర్దర్ అసిస్టెన్స్ కావాలంటే నాకు మెసేజ్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. మనకి వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది, ఫ్రాన్స్ తెలుగు అని. అందులో కూడా జాయిన్ అవ్వండి, లింక్ పెడతాను అనమాట.